మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ప్రతిరోజు మనము భారతదేశ సాంప్రదాయం సంస్కృతి గురించి తెలుసుకుందాం. ఈరోజు కూడా ఒక సాంప్రదాయం గురించి తెలుసుకుందాం. ఇదేమిటంటే ప్రతి ఇంటికి ఒక పెద్ద దిక్కున అతను ఉంటాడు. అటువంటి పెద్ద దిక్కు మరణించినప్పుడు ఆ మరణించిన మనిషి ఇక లేడని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. అటువంటప్పుడు పెద్దవాళ్ళు శివుని యొక్క ఆలయంలో నిద్ర చేసి వస్తే మంచిదనేసి చెప్తూ ఉంటారు. ఎందుకు ఇంటి పెద్ద చనిపోతే శివుని ఆలయంలో నిద్ర చేసి రావాలనే విషయం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూసి లైక్ అనేది చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ఓం నమ శివాయ. ఇంటికి పెద్ద దిక్కు చనిపోతే శివాలయంలో నిద్ర చేయాలంటారు. ఎందుకు అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. భారతదేశ సాంప్రదాయము చాలా చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ప్రతి ఒక్క దానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. అందుకే ఎన్ని యుగాలు గడిచినా తరాలు మారుతున్న ఆ యొక్క సాంప్రదాయ పద్ధతిని మనము ఆచరిస్తూ ఉన్నాం. అందుకే ప్రపంచానికి మన యొక్క భారతదేశం గుడి లాంటిది అనేది ప్రతి ఒక్కరు గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఇంటి పెద్ద మనిషి మరణిస్తే శివాలయంలో వెళ్ళి ఎందుకు నిద్రించాలనే విషయము మనం తెలుసుకుందాం. ఎవరికైనా ఎంతటి వారికైనా ఎన్ని యాగాలు చేసినా ఎంత తపస్సు చేసినా మరణాన్ని తప్పించుకొని మనగలగడం ఏ ప్రాణికి సాధ్యం అనేది కాదు. అందరూ ఏదో ఒక రోజున మరణించాల్సింది. పుట్టుక అనేది ఉన్న ఏ జీవి అయినా గిట్టి తీరవలసింది అనేది మన యొక్క భగవద్గీతలో ఉంది. అందుకే కర్మయోగులు తత్వజ్ఞానులు మరణాన్ని దేహ ధర్మంగా భావిస్తారు కానీ దుఃఖించరు. మనిషి గొప్పతనం, మనిషి ప్రణాళిక తత్వం, మనిషి ధర్మ పద్ధత జీవితం, మనిషి చేసిన పుణ్యం మనిషి మరణ దినాలలోనే తెలుస్తుందని అంటారు పెద్దోళ్ళు. ఇంటి పెద్ద మరణించినప్పుడు కొన్ని కుటుంబాలలో అన్నదమ్ములు ఇంటి పరువును వీధికి అనేది లాగుతూ ఉంటారు. మనము చాలా చోట్ల కూడా చూసే ఉంటాము. మమతలను బాధ్యతలను ముక్కలుగా కోసి వాటాలు పంచుకోవాల్సింది అనేసి గొడవలు చేసుకుని శవం ముందు కూడా గొడవలు చేస్తూ ఉంటారు. అది మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. ఇటువంటి స్థితిలో మనశ్శాంతి కరువైపోయి మనసు చెలించిపోతుంది. ఈ సమయంలో మనశ్శాంతి కోసం, ఆత్మశక్తి కోసం శివాలయంలో ఒక్కరోజైనా ఉండి వస్తే ధైర్యం లభిస్తుందని, పరిస్థితులను చక్కబడి ప్రశాంతత చేకూరుతుందని పండితుల యొక్క భావన. శివాలయంలో దేవుని దగ్గర కూర్చొని ఆలోచించుకుంటే దేనికైనా దేవుడున్నాడులే అనే ధైర్యం వస్తుందనేసి యొక్క సాంప్రదాయాన్ని మన యొక్క పూర్వీకులు ప్రవేశపెట్టడం జరిగింది. అర్థమైంది కదండి శివాలయంకి ఎందుకు నిద్రించాలో. ఇంటి పెద్ద మరణించినప్పుడు ఇంత సాంప్రదాయం ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, భారతదేశ యొక్క సాంప్రదాయం దానికి అర్థము పరమార్థం అనేది ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. ఓం నమ శివాయ.